బంగారు నగలు తాకట్టు పెట్టబోతున్నారా? వద్దు. తక్కువ డబ్బులు ఎక్కువ వడ్డీ ఎందుకు? సింపుల్గా శ్రీ స్టార్ గోల్డ్ కంపెనీకి రండి. జర్మన్ టెక్నాలజీ, ప్యూరిటీ చెక్, బెస్ట్ ఆన్లైన్ రేట్లో అమ్మి 2 minutesలో క్యాష్ని ఇంటికి తీసుకువెళ్ళండి. ప్రశాంతంగా ఉండండి. ప్రస్తుతం పాకిస్తాన్ పరిస్థితి ఎట్లుందంటే, మేం చేసే తిక్క పనులకు ఇయల్నో రేపు ఖచ్చితంగా భారతదేశం ఆపరేషన్ సింధూర్ 2.0 లాంటిది మొదలు పెడుతుంది. ఈసారి కనుక వాళ్ళు ఇలాంటిది ఏదైనా స్టార్ట్ చేస్తే అటు పిఓకేనే కాదు, పాకిస్తాన్ లోని చాలా భూభాగాన్ని ఆక్రమించే ఆస్కారం ఉందని పాకిస్తాన్ వాడు భయపడుతుంది. సో అందుకోసమని ఏదైతే టర్కీ ఉందో, టర్కీ దేశం నుంచి వెళ్ళి కొన్ని $1 million ఖర్చు పెట్టి అక్కడి నుంచి వెళ్ళి డ్రోన్ సిస్టమ్, కొన్ని ఆయుధాలను తెచ్చుకుంటుంది. సో ఈ పాకిస్తాన్ ఏంటంటే తినడానికి తిండి లేకున్నా కానీ యుద్ధం విషయంలో ఎప్పుడు ముందున్న ట్రై చేస్తుంది. ఎప్పుడు భారతదేశానికి గెలుపుదామా, ఎప్పుడు వాళ్ళపైన దాడి చేద్దామని చూస్తుంది. సో దీనికోసం అవసరమైతే బంగ్లాదేశ్ లాంటి తిండి లేని దేశం దగ్గరకు పోయి కూడా వాళ్ళని ఫండ్స్ అడుగుతుంది. అటు అమెరికాను కావచ్చు, వేరే వేరే దేశాలను అంటే సౌదీ సంబంధించినటువంటి దేశాలు కావచ్చు, ఇటు బంగ్లాదేశ్ ను కూడా ఫండ్స్ అడుగుతుంది. సో ఈ రకంగా ఉన్నటువంటి మరి పాకిస్తాన్ కు బుద్ధి చెప్పడానికి ఇప్పుడు మొన్న ఏదైతే ఢిల్లీలో బ్లాస్ట్ జరిగిందో దాని తర్వాత మోదీ డైరెక్ట్ అనౌన్స్మెంట్ చేసిండు. ఏంటంటే ఈ ఢిల్లీలో ఏదైతే పేలుడు జరిగిందో దీని విషయంలో అటు టర్కీకి, పాకిస్తాన్ కు, మన బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి కొంతమంది ఉగ్రవాదులకు సంబంధం ఉంది. ఇది గనక నిజమని తెలిస్తే ఖచ్చితంగా మీ అంత చూస్తామని చెప్పేసి అటు పాకిస్తాన్ కు, టర్కీ లాంటి దేశాలకు కూడా వార్నింగ్ ఇచ్చాడు. సో ఇప్పుడు అసలు విషయం ఏంటంటే, భారతదేశము ఇలాంటి వాళ్ళను ఎదుర్కోవడానికి ఒక కొత్త ఆయుధ వ్యవస్థను మొదలుపెట్టింది. అదేంటంటే హై పవర్ లేజర్ డిఫెన్స్ సిస్టమ్, అంటే ఒక లేజర్ రక్షణ వ్యవస్థ. దీంట్లో ఏంటంటే తక్కువ ఖర్చుతోని ఎవరైతే ఈ డ్రోన్లు కావచ్చు, లేకపోతే కొన్ని ఫిరంగికి సంబంధించినటువంటి కావచ్చు, ఆయుధాలు కావచ్చు, వీళ్ళు డైరెక్ట్ గా కొన్ని సెకండ్ల వ్యవధిలోనే గాల్లోనే పేల్చేస్తారు. సో దీనికోసం ప్రస్తుతం ఈ దుర్గా 1, దుర్గా 2, కాళీ మరియు సూర్య లాంటి ఒక హై పవర్ డిఫెన్స్ సిస్టమ్ అయితే భారతదేశంలో అభివృద్ధి చేస్తున్నారు. దీనికి 2025 ఏప్రిల్లో ఈ లేజర్ పవర్ సిస్టమ్ ఆల్రెడీ ఒకసారి టెస్ట్ చేశారు. సో దీనిలో ఏంటంటే 2 నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ప్రత్యర్థుల ఈ డ్రోన్లను కావచ్చు, ఫిరంగులను కావచ్చు, అది గాల్లోనే పేల్చేస్తుంది. మొత్తం మీద వీటి తాకిడికి తట్టుకోలేక అది గాల్లోనే మొత్తం కాలిపోయి బూడిదై కింద పడుతుంది. సో అంటే మామూలుగా మన దగ్గర S-400 అనేటి ఆయుధాలు ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఈ డ్రోన్స్ ఏవైతే ఉంటాయో దీనికి 60 నుంచి 80 లక్షలు ఖర్చు అవుతుంది. సో వాటిని కూల్చడానికి మనము దాదాపు 6 నుంచి 8 కోట్లు ఖర్చు పెట్టి కొన్నటువంటి S-400 ను ఎందుకు యూజ్ చేయాలి? సో ఇప్పుడు రక్షణ విషయంలో కావచ్చు, ప్రతి దేశం కొన్ని కోట్ల ఖర్చు పెడుతుంది. ఇప్పుడు భారతదేశం కూడా దాదాపు కొన్ని లక్షల కోట్లు ఖర్చు పెడుతుంది డిఫెన్స్ సిస్టమ్ కోసం. కాకపోతే ఇది తక్కువ ఖర్చులో కొత్తగా అంటే ఇప్పుడు వచ్చినటువంటి అధునాతన టెక్నాలజీని యూజ్ చేసి మనము రక్షణ వ్యవస్థ బలంగా ఉంటది, ఆ ప్రత్యర్థిని ఎదుర్కోవచ్చు, ఖర్చు కూడా తక్కువ అవుతుంది. సో ఆ విధంగా ప్రస్తుతం భారతదేశం అయితే అడుగులేస్తుంది. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దీని 60 నుంచి 80 లక్షలు ఖర్చు పెట్టినటువంటి డ్రోన్లను కూల్చడానికి మనం చేసే ఖర్చు దాదాపు 11 నుంచి 25 రూపాయలు. కాకపోతే ఇక మిసైల్ లాంటి వాటిని కూల్చడానికి అలా కొంచెం ఎక్కువ ఖర్చు అవుతుంది. అది కూడా 20 నుంచి 30-40 రూపాయలు మాత్రమే ఖర్చు అవుతుంది. సో ఇలాంటి ఒక అధునాతన టెక్నాలజీ అయితే ప్రస్తుతం భారతదేశం యూజ్ చేయబోతుంది. ఇంతకు ముందు ఈ లేజర్ హై పవర్ లేజర్ సిస్టమ్ డిఫెన్స్ సిస్టమ్ ను అమెరికాకు ఉండే, తర్వాత రష్యా, చైనా లాంటి దేశాల్లో ఉంది. ప్రస్తుతం భారతదేశం 4వ దేశంగా అవతరించింది. టాప్ 4లో అయితే ప్రస్తుతం భారతదేశం ఉంది దీన్ని యూజ్ చేయడంలో. సో ఈ వార్త విన్నటువంటి పాకిస్తాన్ ఆల్రెడీ మొదలు పెట్టింది. మనం ఇంత ఖర్చు చేసి ఈ సిస్టమ్ తీసుకొచ్చినాం, కాకపోతే మనం దాడి చేయాలనుకున్నప్పుడు క్షణాల వ్యవధిలో తక్కువ ఖర్చులో మన డ్రోన్లను కావచ్చు, ఆయుధాలను కావచ్చు, భారతదేశంతోనే గాలిలో అయితే బూడిద చేసే ప్రయత్నాలు చేస్తుందని చెప్పి పాకిస్తాన్ ఏడ్చుడు అయితే మొదలు పెట్టింది. సో ఇది ప్రస్తుతం ఈ లేజర్ డిఫెన్స్ వ్యవస్థ అనేది పాకిస్తాన్ బార్డర్ లో ఉన్నటువంటి రాష్ట్రాల్లో, అటు జమ్మూ కాశ్మీర్ కావచ్చు, ఇటు పంజాబ్ కావచ్చు, గుజరాత్ లాంటి రాష్ట్రాల్లో పెట్టే ఆలోచనలు అవుతున్నారు. కాకపోతే దీన్ని ఇంకా ముందు అటు చైనాతో ఏమైనా ఇబ్బంది అయితే చైనాకు సంబంధించినటువంటి బార్డర్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో సో అక్కడ కూడా ఇలాంటి రక్షణ వ్యవస్థను పెట్టే ఆస్కారం అయితే ఉంటుంది. ఇలాంటి టెక్నాలజీ యూజ్ చేయడం వల్ల సైనికులు చనిపోవడం లాంటిది అయితే కొంచెం తక్కువ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు మామూలుగా వేరే మన వాహనాలు కావచ్చు, ఆయుధాలు కావచ్చు యూజ్ చేయాలంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళడం, అక్కడికి వెళ్ళి వాళ్ళ చేతిలో చనిపోయే ఆస్కారం చాలా ఉంటుంది. కాకపోతే కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉండే మనం వాళ్ళని ఎదుర్కోబోతున్నాం. సో ఇది ఖచ్చితంగా మంచి పరిణామమే. ఇది కూడా దేశీయ టెక్నాలజీతోనే తయారు చేస్తున్నారు. ఇది కూడా మనకు ఒక వంతుకు చాలా మంచి విషయం. సో ప్రస్తుతం భారతదేశం తీసుకుంటున్నటువంటి ఈ నిర్ణయాలు కావచ్చు, ఈ లేజర్ హై పవర్ డిఫెన్స్ సిస్టమ్ కావచ్చు, దీని గురించి మీరేమనుకుంటున్నారు? ప్రస్తుతం పాకిస్తాన్ చేస్తున్నటువంటి కవ్వింపు చర్యలకు ఎలాంటి బదులు మనం ఇవ్వాలి? సో మోదీ ఇంకా ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందో మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి.
మరొక వీడియోతో మీ ముందుంటాం. చూస్తూనే ఉండండి ఆర్తెలు.